సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా లోపల స్టఫింగ్తో బ్రెడ్ పకోడీ చేసి పెడితే ఒక్కదాంతో ఆపరండి, తింటూనే ఉంటారు. అంత బాగుంటుంది ఈ బ్రెడ్ పకోడీ. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా 1కి 4 తినేలాగా ఉంటుంది వీటి రుచి. లోపల నుండి స్టఫింగ్తో వంటరాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేయగలిగే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టఫింగ్ కోసం బంగాళదుంపలు 3 లేదా 4 తీసుకోండి. వీటిని ఉడకపెట్టి పై పొట్టు తీసి ఇలా మెత్తగా చిదుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. దీంతో పాటు 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఉప్పు కారం మొత్తానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే బంగాళదుంపలు వచ్చేసి ఎక్కడ ముక్కలుగా లేకుండా మెత్తగా చిదుముకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండి, 3 స్పూన్ల బియ్యపు పిండి వేసుకోండి. దీంతో పాటు రుచికి తగినంత ఉప్పు, తినే సోడా కూడా కాస్త వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి నీళ్లు పోయకుండా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నీళ్లు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి మొత్తం నీళ్లు వేసుకోవద్దండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండి జారుగా కలుపుకోండి. మనం బజ్జీలకు పిండి ఎంత జారుగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలాగే పిండిలో ఎక్కడ ఉండలు కానీ పొడి కానీ లేకుండా ఉండేలాగా బాగా కలుపుకోండి. ఇలా 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఒక పావు గంట దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బ్రెడ్ ముక్కలు 6 వరకు తీసుకోండి. నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ ముక్కలు మనకు అంచులేమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం మీరు తీసుకున్న బ్రెడ్ ముక్కలు మొత్తం కూడా కట్ చేసుకోండి. అలాగే నేను వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి బ్రెడ్ను. తర్వాత 2 ముక్కలు తీసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, ఈ స్టఫింగ్ను ఒక బ్రెడ్ ముక్క పైన ఇలా నిదానంగా మొత్తం అంటేలాగా చూసుకోండి. బ్రెడ్ పైన మనం పెట్టిన స్టఫింగ్ వచ్చేసి మొత్తం కూడా ఒకే మందంలో ఉండేలాగా చూసుకోండి. తర్వాత మరొక బ్రెడ్ ముక్కను దీనిపైన ఇలా పెట్టి అతికించండి. కొద్దిగా నొక్కండి, దానికి అతుక్కుంటుంది. ఇలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్తో కూడా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిని వేయించడానికి సరిపడా నూనెను పెట్టుకోండి. ఇలా మనం ముందుగానే చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను తీసుకోండి. ఇలా ఒక ముక్కను తీసుకుని దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా శనగపిండిలో ఇలా అన్ని వైపులా కూడా పిండి మొత్తం బాగా పట్టేలాగా ముంచుకోండి. తర్వాత దీన్ని బాగా కాగిన నూనెలోకి వేసుకోండి. ఇలాగే మరొక బ్రెడ్ని కూడా శనగపిండిలో ముంచుకుని నూనెలోకి వేసుకోండి. మంట వచ్చేసి దీనికి సరిపడా పెట్టుకోండి. పెద్ద మంటలో పెట్టి వీటిని చేసినట్లయితే త్వరగా మాడిపోతాయి, రంగు మారిపోతాయి. అలా కాకుండా సరిపడినంత మంటలో పెట్టుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు ఇలా నిదానంగా తిరగేయండి. అలాగే రెండో దాన్ని కూడా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిరిగేసి 2 వైపులా కూడా ఒకేలాగా మంచిగా కాలేంత వరకు ఉంచుకోండి. ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత దీన్ని నూనెలో నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండిలోకి బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలోకి వేసి మంచిగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇవి మనం శనగపిండిలో వేసి చేస్తున్నాం కదండి, ఎక్కువసేపు ఏమీ పట్టదండి. ఈ బ్రెడ్ పకోడీ మనకు రెడీ అవ్వటానికి వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఎలా తిన్నా కూడా బాగుంటుందండి. ఈ బ్రెడ్ పకోడీ కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ ఇంకా బాగుంటుంది. లోపలున్న స్టఫింగ్ వలన మరింత రుచి అయితే వస్తుంది ఈ బ్రెడ్ పకోడీకి. మరి ఈ బ్రెడ్ పకోడీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.